అందరికీ నమస్కారం. ఈ రోజు కథ 'అజ్ఞాత ప్రేమ' ఎపిసోడ్ నంబర్ 2. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. కోరుకున్న కంపెనీలోనే జాబ్ రావటంతో తన శ్రమకు ఫలితం లభించిందని ఆనందంగా సిద్ధి వినాయక టెంపుల్ వెళ్ళి ఆయనకి కోటి కోటి ప్రమాణాలు చేసి జూహు బీచ్కి చేరి జన సందోహం లేని ప్రదేశంలో కూర్చొని ఆటుపోట్లను చూస్తుంది. ఆ రోజు కోర్టు ప్రాంగణంలో మొదలుపెట్టిన ప్రయాణం ఆపకుండా ఆగకుండా సాగుతూ చిన్న చిన్న ఆనందాలను దూరం చేసుకుని మరబొమ్మలా ఇంతదాకా వచ్చింది. ముంబైలో అడుగుపెట్టిన క్షణం నుండి ఇప్పటి వరకు వర్సిటీ, లైబ్రరీ, హాస్టల్ తప్ప ఇంకో ప్రదేశం చూడలేదు. అలు పెరగని పోరాటం తర్వాత మనసుకు ఈరోజు కాస్త ఊరట లభించి తన కోసం సమయాన్ని కేటాయించుకుంది. తన జీవితాన్ని ప్రతిబింబిస్తున్నాయి సముద్రపు అలలు. చల్లటి తుంపరలు మేనిని తాకుతూ చల్లటి గాలి సేద తీరుస్తుంటే ఆ అనుభూతిలో మమేకమైన ఇతిక మా అంటూ పిలిచిన పిలుపుకు ఒడిలో పడిన బరువుకు కళ్ళు తెరిచింది. పాల బుగ్గల పసివాడు మోహాన్ని తడుముతూ మా మా అంటున్నాడు. ఆ బాబు ఎవరూ తెలియకపోయినా ముద్దుగా ఉండేసరికి నవ్వింది. దానికే మా అంటూ కరచుకుపోయాడు. తల నిమురుతూ ఆ బాబు తల్లిదండ్రుల కోసం వెతికింది. 3-4 ఏళ్లుంటాయేమో. ఎవరూ లేకుండా ఒంటరిగా రాడు కదా అని చుట్టూ చూస్తుంది. లెఫ్ట్ సైడ్ ఎవరో పరిగెత్తుకుంటూ వస్తుండటంతో బాబు కోసమే అనుకుని లేచి నిలబడింది. అతని కోసమే బీచ్ అంతా వెతుకుతున్న సెక్యూరిటీకి బాబు సేఫ్గా ఉండటంతో ఊపిరి పీల్చుకుని ఇక్షు బాబా అంటూ చేతులు చాపారు. గార్డ్ అంకుల్ అంటూ నవ్వుతూ అతని చేతుల్లోకి జంప్ అయ్యాడు. థ్యాంక్ యూ మేడం. 10 నిమిషాలకు ముందు దాకా మా కళ్ళ ముందే ఆడుకుంటూ ఉన్నాడు. ఎప్పుడిటొచ్చాడో తెలీదు అని ఆంటీకి బాయ్ చెప్పమ్మా అంటే బాయ్ మా అని చేతులూపాడు. ఆ పిలుపుకి తెలియకుండానే ఇతిక మనసు స్పందిస్తుంది. ఎందుకనో తనకే తెలీదు. వెళ్తున్న బాబుని దీర్ఘంగా చూసి మళ్ళీ ఇసుకలో సెటిల్ అయింది. ఏవేవో సంఘటనలు, మాటలు గుర్తుకొచ్చి మోకాళ్లలో తలపెట్టుకుంది. చీకటి పడి నియాన్ లైట్లతో కొత్త వన్నెలద్దుకుంది బీచ్. అప్పటిదాకా తన చుట్టూ తిరిగిన బేల్పూరి అతనికి నిరాశ కలిగించలేక తినాలని లేకపోయినా తీసుకుంది. టేస్ట్ చేద్దామని నోట్లో పెట్టుకునేంతలో సముద్రంలోకి వెళ్తున్న మనిషిపై చూపు పడి బేల్పూరి విసిరేసి పరుగు పెట్టింది. ఆమె అలలతో ఆడుకోవటం లేదు. ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది మరి. తనకు వీలైనంత వేగంగా పరిగెత్తింది. తనున్న చోట పెద్దగా జనతందోహం లేకపోవటంతో తనే కష్టంగా బయటికి లాక్కొచ్చింది. నీళ్లు తాగటంతో పొట్టపై ప్రెస్ చేసింది. 2-3 సార్లు నీళ్లు కక్కేసి చిన్నగా దగ్గింది. ఆమె కళ్ళు తెరిచేలోపు పరీక్షగా చూసింది. దాదాపుగా తన వయసు ఉంటుంది. నిండైన చీరకట్టులో సింధూరం, కాటుక, మెడలో సూత్రాలు, నల్లలు. పెళ్ళైన అమ్మాయికి ప్రతీకలా ఉంది. తన కట్టు బొట్టు సౌత్ ఇండియన్ ఆలపించింది. మెల్లిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న ఇతికని తేరిపారా చూసి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు లేకపోతే ఈరోజు నా చావు తథ్యం. సమయానికి దేవతలా వచ్చి కాపాడారు. నాకేమన్నా అయితే నా భర్త, బిడ్డ ఏమైపోయేవాళ్ళో అంటూ చేతులు పట్టుకుని కృతజ్ఞతలు చెప్తూనే ఉంది. ఆమె మాటలకి ఆశ్చర్యపోతూ మీరు చావాలని అనుకోలేదా అని కళ్ళు వెడల్పు చేసింది. చావా? మై ఫుట్. అది నా దగ్గరికి రావాలన్నా భయపడుతుంది. నాకసలు ఆ ఆలోచనే రాలేదు. ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే భర్త, ముద్దు మురిపాలు మూటగట్టే బిడ్డ ఉండగా ఇంకేం కావాలి అని తన్మయత్వంగా చెప్పింది. భర్త, బిడ్డ గురించి చెప్తున్నప్పుడు కళ్ళల్లో మెరుపులు, పెదవుల్లో దాగిన నవ్వు ఇతిక దృష్టిని దాటిపోలేదు. అయితే మీరెలా సముద్రంలోకి వెళ్ళారు అని అడిగింది. అదా, ఇదంతా సారీ వల్లే అంటూ ఇసుక విదిలించుకుంటూ లేచి నిలబడి అలలను దగ్గరగా చూద్దామని వెళ్ళా. చీర కాళ్ళకు చుట్టుకొని ఇబ్బంది పడుతూ సరి చేసుకుందామని వంగ. అంతలో పెద్దాలొచ్చి లాగేసింది. అప్పుడే మీరు చూసుంటారు అంది ఆమె. అంత కంఫర్ట్ లేకపోతే సారీలో ఎందుకొచ్చారు? చూడిదార్, జీన్స్ వేసుకోవచ్చుగా అంది ఇతిక. వేసుకోవచ్చు, మా వారికి ఇష్టం ఉండదు. తనకిష్టం లేని పనేది చెయ్యను అని చెప్తుంటే అప్రయత్నంగా ఎత్నెక్ గుర్తుకు వచ్చి కళ్ళు తడిబారాయి. ప్రేమించే భర్త అందరికీ లభించడు. ఆ అదృష్టం కొందరికే లభిస్తుంది అని మనస్ఫూర్తిగా చెప్పింది. ఇంకా ఏదో అనేంతలో మా వారు ఎదురు చూస్తుంటారు బాయ్ అని పరుగులాంటి నడకతో వెళ్ళింది. ఆమె వెళ్తున్న ఆతృత, తొందరకి మీరు హ్యాపీయెస్ట్ కపుల్గా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా అనుకుంది ఇతిక.
టైం చూసి మెట్రో మిస్ అయితే సిటీ బస్సులో వెళ్ళాలంటే తెల్లారిపోతుందని బ్యాగ్ సర్దేసి మెట్రో స్టేషన్ వైపు అడుగులు వేసింది. ఎగ్జామ్స్ 2 నెలలు టైం ఉండటంతో రూమ్మేట్ షాపింగ్‌కి రమ్మంటే మాల్‌కి వెళ్ళింది ఇతిక. తాను ట్రయల్ రూమ్‌కి వెళ్తే జీన్స్ చూస్తుండగా మా అంటూ రాత్రి బీచ్‌లో వచ్చిన కుర్రాడు కాళ్ళని చుట్టుకున్నాడు. హఠాత్తుగా జరిగిన సంఘటనకి భయపడిన పాలబుగ్గల పసివాడిని కోపగించుకోలేక ఎత్తుకొని వాళ్ళ గార్డ్స్ కోసం వెతికింది ఇతిక. అలా సెర్చ్ చేస్తున్నప్పుడే జ్యువెలరీ సెక్షన్‌లో నిన్న రాత్రి కనిపించిన స్త్రీ కనిపించింది. దగ్గరికి వెళ్దామనుకుంది. తన అలంకరణ, పక్కన మనుషులు, తను కూర్చున్న దర్పం, మాట్లాడుతున్న వైనమంతా హై క్లాస్‌గా ఉంది. తన హంగు, ఆర్భాటమంతా రిచ్ పీపుల్‌కి సింబల్‌గా ఉండటంతో ఆమె నన్ను గుర్తుపట్టడం జరగదని వెనకడుగు వేసింది. బాబుని వాళ్ళకి అప్పగించాలని చూస్తుంటే గార్డ్స్ రావటం, తీసుకెళ్లటం జరిగింది. ఫ్రెండ్ కోసం వెళ్తే ఇంకా ట్రయల్ వేస్తూనే ఉంది. విసుగొచ్చి ఇంకెంతసేపే అంటే లాస్ట్ ట్రయల్ అంటూ చేతికందినవి తీసుకెళ్ళింది. ఇది ఇప్పట్లో రాదని బుక్స్ దగ్గరికి వెళ్ళింది. వాటిలో లీనమై ఉండగా హాయ్ అన్న పిలుపుకి తలెత్తింది. చిరునవ్వుతో పలకరిస్తున్న సూసైడ్ ఉమ్మైని చూసి ఒకంత ఆశ్చర్యానికి గురైంది. ప్లస్ మనసు నొచ్చుకుంది. తన వేష భాషలు చూసి పలకరించకుండా నెగ్లెక్ట్ చేసినందుకు. హాయ్ అంటూ మళ్ళీ అనేసరికి హాయ్ మీరిక్కడా అని బుక్ ర్యాక్లో పెట్టి ఫ్రెండ్లీగా నవ్వింది ఇతిక. ఏదో చిన్న షాపింగ్. మా అత్తయ్యకి గిఫ్ట్ తీసుకుందామనొచ్చా. మరి నువ్వు? అని అడిగింది ఆమె. ఫ్రెండ్ షాపింగ్ కోసం వచ్చా అంది ఇతిక. చూస్తేనే తెలుస్తుంది మీరు డిఫరెంట్ అని. ఇంత పెద్ద మాల్‌కొచ్చి ఏది కొనకుండా వెళ్ళటం, అది కూడా మనల్ని టెంప్ట్ చేస్తున్న నిగ్రహంగా ఉండటం రియల్లీ గ్రేట్ అంటుంది. ఏదైనా మన మనసుతో ముడిపడి ఉంటుంది. దాన్ని అదుపులో ఉంచుకోగలిగితే ఏదైనా సాధ్యమే అంటుంది ఇతిక. మీరు ఫిలాసఫరా అని అడుగుతుంది ఆమె. కాదు, జీవితంలో ఎదురు దెబ్బలు తిన్న ఆడపిల్లని అంటుంది ఇతిక. వాట్ అని షాక్ అవుతుంటే సారీ ఏదేదో వాగేశా. మీ పేరు అని మాట మార్చింది. అనవసరంగా తెలియకుండానే ఓపెన్ అయ్యానే అని తిట్టుకుంటూ. హో చెప్పనే లేదు కదా. ఐయామ్ అల్లిక. యూ అంది. ఐయామ్ ఇతిక అని హ్యాండ్ ఇచ్చింది. షేక్ చేసి వావ్ మన నేమ్స్‌లో ఒక కనెక్టివిటీ ఉంది చూసావా? తెలుగు అక్షరమాలలో మొదట నేను, తర్వాత నువ్వు. బదులివ్వక ఇతిక చిరునవ్వు నవ్వింది. గుర్తే పట్టదు అనుకుంటే ఫ్రీగా మింగిలవుతుంటే తన ఆలోచనకు కుచించుకుపోయింది. అందరూ ఎత్నిక్ లాగా ఉంటారని అనుకోవటం తన తప్పని నిందించుకుంది. కాసేపు మాట్లాడి బాయ్ చెప్పేంతలో మమ్మీ అన్న పిలుపుకు ఇద్దరూ తలలు తిప్పారు. మా అని ఇతికను పిలిచిన బాబు అల్లికకు మమ్మీ అంటూ చేతులు చాపాడు. అమాంతంగా ఎత్తుకొని విస్మయంగా చూస్తున్న ఇతికతో ఏంటలా చూస్తున్నారు? మై లిటిల్ ప్రిన్స్ ఈక్షిత్ నా కొడుకు అని ముద్దులు పెట్టేసింది. మా అంటూ ఇతిక వైపు చేతులు చాపుతుంటే షాక్ అవుతూనే తీసుకుంది. తన ఎక్స్ప్రెషన్కి అర్థమైన దానిలా షాక్ అవ్వకు, వాడెవరిని పట్టినా మా అని పిలుస్తాడు. ఈ అలవాటు ఎలా చేసుకున్నాడో తెలీదు. చాలాసార్లు ఇబ్బంది పడి మాన్పించాలని చూసా, సాధ్యం కాలా అని నవ్వింది అల్లిక. పర్వాలేదండి, ఇట్స్ ఓకే అని తల నిమిరింది. ఫ్రెండ్ రమ్మని కాల్ చేయటంతో బాయ్ చెప్పింది ఇతిక. అల్లిక ఉన్న 4 రోజుల్లో ఇంకో 2 సార్లు యాక్సిడెంటల్‌గా మీట్ అయ్యారు. అప్పుడే కలుసుకున్న ఇద్దరి మధ్య ఏదో అనుబంధం ఉన్నట్టుగా స్నేహితులయ్యారు. 2 నెలలు ఇంకే ఆలోచన లేనట్టుగా స్టడీపై దృష్టి పెట్టింది ఇతిక. ఎగ్జామ్స్ ఫినిష్ అవ్వటం, రిజల్ట్స్ రావటం అన్నీ చకచకా జరిగాయి. జాయినింగ్ అవ్వటానికి ఏ సిటీకి వెళ్ళాలని మెయిల్ చెక్ చేసింది. అందులో ఉన్న పేరు చూసి మనసు గాయపడింది. తనకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిన హైదరాబాద్‌కి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. ముంబైకి చేంజ్‌కి చేస్తారని కాల్ చేస్తే కుదరదని ఖరాఖండిగా చెప్పారు. ఇష్టం లేకపోయినా తన డ్రీమ్ కోసం మనసును అదుపులో పెట్టుకొని ఫ్లైట్ ఎక్కింది. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ గడ్డ మీద కాలు పెట్టటం. క్యాబ్ కోసం బయటికి వస్తుంటే డాష్ ఇచ్చిన వ్యక్తికి సారీ చెప్పింది. తప్పు తనదే కాబట్టి. సారీ ఎందుకు ఇతిక, నన్ను మర్చిపోయావా అన్న మాటకు చేతిలో బ్యాగ్ జారింది. అప్రయత్నంగా ధరణి అని ఉచ్చరించింది. హా ధరణినే, మర్చిపోలేదు హమ్మయ్య అని గుండెలపై చేతులు వేసుకుంది. ఇతిక వాళ్ళ పిన్ని కూతురు ధరణి. తనకన్నా 1 సంవత్సరం చిన్నది. వరుసకు అక్కనైనా పేరుతోనే పిలుస్తుంది. దానికి కాస్త టెక్కెక్కువలే. నువ్వేంటిక్కడ అని పలకరించింది. మా వారి కోసం వచ్చా. పెళ్ళయిందా? ఎప్పుడు? పిన్ని కూడా చెప్పలేదు అని కళ్ళింత చేసుకుని చూసింది ఇతిక.
హా అని తాళి చూపించి, నువ్వేంటిక్కడ? బాంబేలో చదువుకుంటున్నావని అమ్మ చెప్పింది. స్టడీస్ కంప్లీట్. జాబ్ కోసం వచ్చా అంది. వచ్చిందా? లేక వెతుక్కోవాలా? అని అనుమానంతో అడిగింది. వెతికే అవసరం లేదు. ఈక్ష ఫ్యాషన్స్‌లో ఫ్యాషన్ డిజైనర్ అనేసరికి నోరు బారెడు కళ్ళు చారెడు చేసింది ధరణి. ఏంటి? ఆ కంపెనీలో నీకు జాబ్ అని నోరు మూసి, సరే సరే ఎక్కడుంటున్నావు? ఎక్కడుంటావు? నా బొంద. నీకిక్కడెవరున్నారు మేం తప్ప? హానెస్ట్‌లీ మా ఇంటికే అనే క్వెషన్స్ తానే వేసుకొని ఆ ఆన్సర్స్ తానే చెప్పుకుంది. ధరణి మాటలకి బిత్తరపోయింది ఇతిక. ఎన్నడూ వాళ్ళింటికి రమ్మని పిలవని తను ఈరోజు ఇంటికి రమ్మంటుంటే అది కూడా వాళ్ళమ్మని సంప్రదించకుండా చాలా అంటే చాలా ఆశ్చర్యపోయింది. అలాగే చూస్తుంటే ఏంటే మా ఇంటికి రావా? అమ్మ చెప్పాలా? అని ఫోన్ చేస్తుంటే వద్దులే వస్తాను. ఇప్పుడు కాదు ఊరికి వెళ్ళొస్తా అంటుంది. సరే సరే మా వారి ఫ్లైట్ ల్యాండ్ అయింది బాయ్ అంది. పిన్ని సరిగ్గా మాట్లాడదు. వెళ్ళాలా? వద్దా? జాబ్‌లో జాయిన్ అయ్యి ఇల్లు దొరకాలంటే కనీసం వారం పడుతుంది. అంతవరకు అక్కడే ఉంటే సరిపోతుందని నిర్ణయించుకుంది ఇతిక. క్యాబ్ రావటానికి టైం తీసుకోవటం, ఇతిక కొంచెం ముందుకు రావటం, శిశిర్ కనిపించటం, పలకరించే లోపల అతన్ని పలకరించటం చకచకా జరిగాయి. హాయ్ శిశిర్ గారు అని నవ్వింది. ఇతికని చూడగానే నిజంగానే షాక్ తిన్నాడు. అసలు తనని అక్కడ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా అందంగా మొహం విప్పారింది. ఏంటండి ఇది? ప్రపోజ్ చేస్తే ఇంత పెద్ద నిరీక్షణ? 4 ఏళ్ళు చాలా ఎక్కువ కదండీ! ఇప్పటికైనా మీ సమాధానం చెప్తారా? అన్నాడు. అతని మాటలకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాల. ఆ సంగతే మర్చిపోయి మూవ్ ఆన్ అయి ఉంటాడని అనుకుంది. కానీ ఇలా 4 ఏళ్ళు దానికోసమే ఎదురు చూస్తున్నాడని అసలు ఊహించలేదు. ఇబ్బంది పడుతుంటే ఓకే. ఓకే. టెన్షన్ పడకండి. జస్ట్ కిడ్డింగ్. ఆ రోజు పార్టీ తర్వాత మళ్ళీ ఇప్పుడే మీ దర్శనం. అందుకే డోంట్ థింక్ అదర్‌వైస్ అని ఫ్రెండ్లీ గెస్టులు ఇచ్చాడు. ఎంత బాగా నటిస్తున్నారు. నాకు అజ్ఞాతంగా హెల్ప్ చేసేది మీరేనని తెలుసండి శిశిర్ గారు. జీతం రాగానే కొంచెం కొంచెంగా మీ రుణం తీర్చుకుంటా అనుకుంది మనసులో. ఏంటండి మాట లేదు? తప్పుగా మాట్లాడానా? నథింగ్ లైక్ దట్ అని తల అడ్డంగా ఊపింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఎక్కడికి వెళ్ళాలో చెప్తే డ్రాప్ చేస్తా. డ్రైవర్ వచ్చి కోట్ బ్యాగ్ తీసుకొని వెళ్తుంటే అడిగాడు. మీకెందుకు శ్రమ? క్యాబ్ బుక్ చేసుకున్నా అంటుంది. క్యాన్సిల్ చేయండి అని చొరవగా ఫోన్ తీసుకొని బుకింగ్ క్యాన్సిల్ చేసి ట్రాలీ తీసుకెళ్తే ఇష్టం లేకపోయినా అతనితో ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఎక్కడ డ్రాపింగ్ అంటే బస్టాండ్ అంది. బస్సు దిగి ఇంటి దారి పడితే తెలుగు మాస్టర్ ఎదురుపడి ఏమ్మా ఇదేనా రావటం? నాన్నగారి సంగతి ఏమన్నా తెలిసిందా? లేదు మాస్టారు అని నడుస్తూ మాట్లాడుకుంటూ ఇంటి దాకా వచ్చారు. ప్రయాణం చేసి అలసి ఉంటావు. వంట పని పెట్టుకోకు. కిట్టుగాడితో భోజనం పంపిస్తా అన్నాడు. ఆయన వెళ్ళాక ఆలనా పాలనా లేక భూతగృహంలో ఉన్న ఇంటిని నివాసయోగ్యంగా మార్చే పనిలో పడి టైం ఎంతైందో చూసుకోలేదు. కిట్టు వచ్చేదాకా. అక్కా తర్వాత చేద్దులే అని చేతిలో బూజుకర్రని చీపురును అవతల పడేశాడు. వాడెంత చెప్పినా వినడని తలకు చుట్టిన కండువాని తీసి కాళ్ళు చేతులు మొహం కడుక్కొనొచ్చింది. తనతో పాటు ఇంకో ప్లేట్ నింపేసి కిట్టుకిచ్చింది. అక్కా నీకు సరిపోదేమో అని మొహమాట పడుతుంటే చాలా ఉందిరా నేనింత తినలేను అని బలవంతం చేసింది. వాడు తొందర పెట్టింది తను తినాలని. వాడి సంగతి చిన్నప్పటి నుండి ఎరిగిన పిల్లకి ఆ మాత్రం తెలీదా? అందుకే వాడు అడగకపోయినా తనకి చాలకపోయినా వాడికి కడుపు నింపుతుంది. వాడు తింటూ ఊరికే ఉండలేడు. ఒక పక్క తింటూ ఊరి కబుర్లు చెప్తాడు. ఊకొడుతూ తింటుంది. వాడు ఉన్నట్టుండి అక్కా నువ్వు వచ్చేదానివైతే వాళ్ళనెందుకు పంపావు అనేసరికి ఎవరినిరా అని వాడి మాటలు అర్థం కాక తినటం ఆపి అడిగింది. అదే అక్క మీ పిన్ని కూతురు ధరణి. అదెందుకొచ్చింది? ఇవాళ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించి ఎప్పుడూ లేనంత తియ్యగా మాట్లాడింది. ఏమై ఉంటుందా అని. ఎప్పుడు? ఎందుకొచ్చింది? అని రోటి పచ్చడి వడ్డించింది. 2 నెలల క్రితం అక్కా. మున్సబ్ ఇంటికి వెళ్ళి మీ ఆస్తులు, పొలాల వివరాలు అడిగారంట. బాధల్లో, కష్టాల్లో అవసరానికి రాని వాళ్ళు ఇప్పుడు వాటి సంగతెందుకని గట్టిగా అడిగితే బావగారున్నారో లేదో తెలీదు. చదువుకునే ఆడపిల్ల ఆస్తుల వ్యవహారాలు చూసుకోవటం రాదు. తనకంటూ చెప్పుకోవటానికి ఉన్న దిక్కు నేనేగా. అందుకే తెలుసుకుంటే మంచిదని చెప్పారు. ఆయనకి అనుమానం వచ్చి నాకు కూడా తెలీదని అబద్ధం చెప్పారు. ధరణి యాక్సిడెంటల్‌గా కలవలేదు.
ప్లాన్డ్‌గా కలిసిందని క్లియర్ కట్‌గా అర్థమైంది ఇతికకి. అప్పటిదాకా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలా వద్దా అని సందిగ్ధంలో ఉన్న ఇతిక, వాళ్ళ ఆలోచన, దురాలోచన ఏంటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా అక్కడికే వెళ్ళాలని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యింది. "అక్కా, అక్కా ఏ లోకంలో ఉన్నావు? కొంచెం పప్పు వెయ్యి" అన్నాడు. "హా" అని తేరుకొని వాడికి పెట్టి, "రేయ్! నాన్న సంగతి ఏమన్నా తెలిసిందా?" "లేదక్కా, ఎవరో కారులో వచ్చిన మాస్టర్‌నొచ్చారని ఆశగా చూసేవాడిని. ఎప్పుడూ నిరాశ మిగులుతుంది" అని చెయ్యి కడుగుతుంటే, "రేయ్! పెరుగు వేసుకోరా" అని అరిచింది. "నీకు తెలుసు కదా నాకు పెరుగన్నం అంటే ఇష్టం ఉండదని. ఇంటికి వెళ్తే బామ్మ మజ్జిగిస్తుందిలే, వాటితో కడుపు చల్లబడుతుందిలే" అన్నాడు. చెప్పటం మరిచాను. ఈ మధ్య పడవలాంటి కారులో ఎవరో వచ్చి నీ ఫోటో చూపించి అడిగారు. ఎవర్రా అది అని క్యారేజ్ సర్దుతుంది. తెలీదక్కా, ఒకసారి మొహం చూస్తే గుర్తుపట్టగలను అన్నాడు. నా గురించి ఎంక్వైరీ చేసేవాళ్ళెవరు? అది కూడా ఈ మారుమూల పల్లెటూరుకొచ్చి అడిగారంటే ఎవరై ఉంటారు? అనుకొని తలకిందులైంది ఇతిక. కొంపదీసి ధీరజ్ బావనా? అతనైతే కిట్టు చెప్పేవాడుగా. తను కాకపోతే ఎత్నిక్ అనుకోగానే ఒళ్ళు జలధరించింది. తను నా కోసం ఎందుకు వెతుకుతాడు? నా పిచ్చి భ్రమ కానీ అనుకుంటూ అనుమానం తీరక తన ఫోన్లో సేవ్ చేసుకున్న అతని ఫోటో చూపించింది. ఇతనేనా అంటూ. బంధమే లేనప్పుడు ఎందుకని ఎప్పటికప్పుడు డిలీట్ దాకా వచ్చి ఆ పని చేయలేక అలాగే ఉంచేసుకుంది. పెళ్లి ఫోటోలు మాత్రం ఉంచుకొని మిగతావి డిలీట్ చేసింది. పట్టి పట్టి చూస్తున్న కిట్టులో హావభావాలు మారుతుంటే ఇతిక మనసు అలజడికి గురైంది. నాన్నని ఎత్నిక్ తీసుకెళ్ళలేదు కదా అని అనుకోవటం ఆలస్యం. హార్ట్ బీట్ వేగం అందుకుంది. తల రుద్దుకుంటూ సంధ్యవేళకొచ్చాడు, సరిగ్గా గుర్తుకు లేదని సమాధానం ఇచ్చేశాడు కిట్టు. వాడి ఈ మధ్యనే మాస్టర్ భార్యకి సహాయంగా ఉండటానికి ఆమె పుట్టింటి నుండి వచ్చాడు. ఇతిక పెళ్లి టైంలో లేడు కాబట్టి ఎత్నిక్ తెలీదు. 2 రోజుల్లో అక్కడి పనులన్నీ చక్కబెట్టి తాళం మాస్టర్కిచ్చి అప్పుడప్పుడు శుభ్రం చేయించండి అని చెప్పి సిటీకి వెళ్ళే బస్ ఎక్కింది. దూరం అవుతున్న ఊరు, పంట పొలాలు చూస్తుంటే మనసు భారంగా మారింది. కనుమరుగవుతున్న తల్లి సమాధి బాధను రెట్టింపు చేసింది. క్యాబ్లో ధరణి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. జూబ్లీ హిల్స్లో విశాలంగా కట్టిన డూప్లెక్స్ ఇల్లు. రియల్ ఎస్టేట్లో ఇతిక బాబాయ్ బాగానే సంపాదించాడు. మొదట్లో ఉప్పు పప్పు అని ఇతిక తల్లి దగ్గర చేతులు చాపేది ఆవిడ. ఒక్కసారిగా నడమంత్రపు సిరి రావటంతో ఆవిడ కళ్ళు నెత్తికెక్కి ఇతిక వాళ్ళని చిన్నచూపు చూసింది. వంకర మాటలతో బాధ పెట్టేది. పేమెంట్ చేసి లగేజ్ దించుతుంటే పైనుండి ధరణి, హాయ్ వచ్చేసావా అని చేతులుపి వస్తున్నాని చెంగు చెంగున కిందికొచ్చింది. మర్యాదగా ఇంట్లోకి తీసుకెళ్ళి తల్లిని పిలిచింది. వాళ్ళ మాటలు చేతలు కొత్తగా ఉండి డైజెస్ట్ చేసుకోలేక ఉక్కిరి బిక్కిరైంది. పిన్ని తీయని మాటలకు షేక్ అవుతూ బాబాయ్ లేడా అంది. ఇంకెక్కడ బాబాయ్ అని కొంగు నోటికి అడ్డు పెట్టుకొని గోడ మీద దండేసిన ఫోటోని చూపించి ఆయన చనిపోయి 2 ఏళ్ళవుతుంది అని వచ్చి రాని కన్నీళ్ళని తుడుచుకుంది. షాకులపై షాకులు ఇస్తున్నారు తల్లి కూతుర్లు. బాబాయ్ చనిపోయి 2 ఏళ్ళవుతున్నా తనకి చెప్పకపోవటం, కనీసం 2 నెలల కన్నతండ్రి ఆచూకీ కోసం ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు కూడా ఇలా జరిగిందని చెప్పలేదు. సర్లే అమ్మా, ఈ బాధ తీరేది కాదు, ఫ్రెష్ అవ్వు, ధరణి రూమ్ చూపించు. అలాగే అమ్మా అని గెస్ట్ రూమ్కి తీసుకెళ్ళింది. తనపై చూపిస్తున్న ప్రేమకి, ఇస్తున్న మర్యాదకు ఇతిక తల వాచిపోయింది. రెడీ అయ్యి జాబ్లో జాయిన్ అవ్వటానికి ముందు దైవ దర్శనం చేసుకుందామని బిర్లా మందిర్ వెళ్ళింది. మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకొని కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఉన్న యత్నిక్ని చూసి కళ్ళు పెద్దవయ్యాయి. అప్రయత్నంగా ఒక అడుగు వెనక్కి పడింది. తనని వింతగా చూస్తున్న ఇతికకి ఆరగొంట్ లుక్ ఇచ్చాడు. అతని యాటిట్యూడ్లో ఏ మార్పు లేదు. తనని చూస్తూ పక్కనున్న ఆడమనిషిని, చేతిలో ఉన్న బాబుని గమనించలేదు. అంతలో బాబు మా అని చేతులు చాపుతుంటే అప్పుడు గమనించింది. ఆ బాబు ఈక్షిత్, పక్కనున్నది అల్లిక. అంటే తను యత్నిక్ భార్యాబిడ్డనా అనుకునేసరికి శరీరంలో నవనాడులు కుంగిపోయాయి. ఇతికను అల్లిక గమనించలేదు. దేవుణ్ణి నమస్కరించడంలో బిజీగా ఉంది. పదమ్మా కదలాలి అని పూజారి అరుస్తుంటే ముందుకు జరిగింది. అప్పుడే అలా కళ్ళు తెరిచింది. బాబుని అలకిచ్చి నేను ఆఫీస్కి వెళ్ళి ఇంకో కారు పంపిస్తా అని చెప్పాడు యత్నిక్. డ్రైవర్కి కాల్ చేస్తూ మెట్లు దిగుతూ అక్కడే ఆగిపోయిన ఇతికకి డాష్ ఇచ్చాడు. సారీ అనబోతూ నువ్వా, నీకు సారీ చెప్పటం కూడా దండగే అని కాల్ కంటిన్యూ చేశాడు. అతని నుండి
అంతకన్నా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకపోవటంతో అంతగా బాధపడలేదు. తన జీవితం నాశనం చేసి హాయిగా, సంతోషంగా ఉన్నాడని వేదన కలిగింది. ఎందుకో ఒక్కసారిగా శరీరం నిస్సత్తువగా మారి కదల్లేక అక్కడే ఒక పక్కగా కూర్చుంది. అల్లిక నిదానంగా దర్శనం చేసుకొనొస్తుంటే ఇతికని చూసి బాబుని మేడికిచ్చి పరుగున తన దగ్గరికి చేరి, "హే ఇతిక! నువ్వేంటిక్కడ?" అని ఆశ్చర్యంగా నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుంటూ అడిగింది. అల్లికని చూసి మొహం తిప్పేసుకోవాలని ఉన్నా తనేం చేసింది? ఆమెకి నేనెవరో కూడా తెలీదు. తనతో ముభావంగా ఉండటం భావ్యం కాదని, "హాయ్ ఎలా?" అని చిన్నగా నవ్వింది. నే అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. హైదరాబాద్ వస్తున్నానంటే నేనే రిసీవ్ చేసుకునేదాన్ని అంది. జాబ్ కోసం వచ్చా. మీది ఈ ఊరేనని తెలీదు అంది. అవును కదా! నే చెప్పలేదు. నువ్వు అడగలేదు. ఎలాగూ ఇంత దూరం వచ్చావు. మా ఇంటికి పద అంది. వద్దు అలా అని మొహమాట పడుతుంటే ఆ మాత్రం హెల్ప్ చేయలేనా అని బుంగ మూతి పెట్టింది. ఆహా అలాంటిది కాదు. మీ హస్బెండ్, అత్తమామలు ఒప్పుకోవాలిగా అని మెలిక పెట్టింది తనతో వెళ్ళటం ఇష్టం లేక. వాళ్ళు నా మాట కాదనరు. ఇప్పుడే మా వారు వెళ్ళారు. ముందు కలిసుంటే పరిచయం చేసేదాన్ని అని నిట్టూర్చింది. ఆయన గారు కలవటమూ అయింది. అక్షింతలు విని తరించటమూ జరిగింది అని మనసులో గొనుక్కుంది. ఎనీహౌ ఎక్కడ జాబ్ అని అడిగింది అల్లిక. ఈక్ష ఫ్యాషన్స్ అనగానే నడుస్తున్నదల్లా ఆగిపోయింది. ఏంటి ఈక్ష ఫ్యాషన్స్‌లోనా అని కన్ఫర్మ్ చేసుకోటానికి అడిగింది. తన భయంకరమైన ఎక్స్‌ప్రెషన్ చూసి ఆ కంపెనీ వీళ్ళది కాదు కదా అనుకొని తడబడి వీళ్ళదైతే గనక జాయిన్ కాను అనుకుంది. హ్మ్. అంటే అందులో ఎందుకు? మా వారికి చెప్తాను. మా కంపెనీలో జాయిన్ అవ్వు అంటుంది అల్లిక. ఎందుకు? మంచిది కాదా? అని అడిగింది ఇతిక. కాదని కాదు. అది మా రైవల్ కంపెనీ. మా వారికి ఆ కంపెనీ సీఈఓకి క్లాషెస్ ఉన్నాయి. వాళ్ళిద్దరి వైరం మన స్నేహానికి అడ్డెందుకని అంటుంది అల్లిక. ఓహో! ఈయన గారికి శత్రువులు కూడా ఉన్నారు. పరవాలేదు. అక్కడే జాబ్ చేస్తాను. అతనికి శత్రువైతే నాకు కాదుగా. అతనితో ఏ రిలేషన్ లేనప్పుడు శత్రువో, మిత్రువో నాకెందుకు? నా టాలెంట్‌కి జాబ్ ఇచ్చారు. నా క్రియేటివిటీ చూపించాలి. ఎక్కడైతే ఏ? అని మనసుని స్థిరపరుచుకుంది ఇతిక. నా జాబ్ వల్ల మన స్నేహం చెడిపోదులే అంది. నిజమే కదా! మనం శత్రువులం కాముగా అంది అల్లిక. ముమ్మాటికి కాము అని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పింది. ఫోన్ నెంబర్ తీసుకొని అలా వెళ్ళాక చాలాసేపు అక్కడే కూర్చుంది. గజిబిజిగా ఉన్న మెదడుని చల్లబరుచుకోవటానికి. ఆ తర్వాత కట్ చేస్తే ఈక్ష ఫ్యాషన్స్ నేమ్ బోర్డుని అలాగే చూసింది. ఎందుకో తెలీదు. ఆ పేరుతో తనకి గాఢమైన అనుబంధం ఉందనిపించింది. విన్నప్పుడు కంటే, చూసినప్పుడు ఆ ప్రదేశంలో అడుగు పెడుతున్నప్పుడు తెలియని వైబ్రేషన్‌కి గురైంది. రిసెప్షన్‌లో జాయిన్ లెటర్ ఇవ్వగానే మిస్ ఇతిక సార్‌ని కలవండి అని చెప్పింది. తనటు వెళ్ళగానే వచ్చిన మేనేజర్ ఇతిక ఫ్యాషన్ డిజైనర్ వస్తే నా క్యాబిన్‌కి పంపు అని చెప్పేసి వెళ్తుంటే, సార్ తనిప్పుడే బాస్‌ని కలవటానికి వెళ్ళింది. అదేంటి నా దగ్గరికి పంపకుండా డైరెక్ట్‌గా సార్ దగ్గరికి పంపావు అని కొంచెం సీరియస్ అయ్యాడు. సారీ సార్ బాస్ కాల్ చేసి తన దగ్గరికి పంపమన్నారు అని బెదురుతూ చెప్పింది. రాజు చెప్పాక బంటు నోరు మెదపగలడా? ఓకే ఓకే అన్నాడే కానీ ఎప్పుడూ లేంది ఈ కొత్త అలవాటేంది? ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఒక ఎంప్లాయ్ బాస్ డైరెక్ట్‌గా కలవటం. అది కూడా అమ్మాయి కావటం. విచిత్రం కాదు వింత. ఇదెటు దారి తీస్తుందోనని తల పోస్తూ బాస్ ఛాంబర్‌కి వెళ్ళాడు. డోర్ లాక్ చేసి ఉండేసరికి షాక్ తిన్నాడు. గదిలోకి డైరెక్ట్ యాక్సెస్ ఉంది అతనికి. అలాంటిది తనకు ఓపెన్ కాలేదంటే, బాస్ లోపల నుండి లాక్ చేశాడంటే సంథింగ్ ఫిషీ అనుకున్నాడు. ఇప్పుడే కదా ఇతిక లోపలికెళ్ళింది. ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? అని సౌండ్స్ వినిపిస్తాయని చెవులు రిక్కించాడు. అది సౌండ్ ప్రూఫ్ అనే సంగతి మర్చిపోయి. ఇతిక లోపలికి వెళ్ళగానే డోర్స్ ఆటోమేటిక్‌గా క్లోజ్ అవ్వటం ఉలిక్కిపాటికి గురి చేసింది. అదిరే గుండెలని లాంగ్ బ్రీత్‌తో కంట్రోల్ చేసి నలువైపులా దృష్టి సారించింది. సింపుల్‌గా రాయల్ లుక్ వచ్చేలా డిజైన్ చేశారు రూమ్‌ని. అడుగడుగునా సృజనాత్మకత ఉట్టిపడేలా క్లాసిక్ టచ్ ఇచ్చారు. నెమలి పింఛంతో డిజైన్ చేసిన పెయింటింగ్ ఆ గదికి హుందాతనాన్ని తెచ్చింది. దానికి కళ్ళు స్టిక్ అయ్యాయి. యూ విల్ లైక్ ఇట్ అన్న మాటకి ఇతిక బ్యాక్ టర్న్ తీసుకుంటే శిశిర్ పర్సనల్ రూమ్ నుండి 4 అడుగులు వేసి తన ముందు నిలబడ్డాడు. మీరా అని కళ్ళింత చేసుకొని చూసింది. ఇంకెవరినన్నా ఎక్స్పెక్ట్ చేశావా అంటూ మెడ వెనక రుద్దుకున్నాడు. నథింగ్ లైక్ దట్ బట్ మీరు అనుకోలేదని
హానెస్ట్‌గా ఆన్సర్ చేసింది. ఇట్స్ ఓకే ఇతిక. ఆ ఆఫీస్‌లో ఉన్నంత వరకు మనం బాస్ ఎంప్లాయీ రిలేషన్. బయట మాత్రం నీ ఫ్రెండ్ అని ఫస్ట్ మీట్‌లోనే క్లారిటీ ఇచ్చాడు. ఓకే సార్. నేను కూడా అదే ఫాలో అవుతా. షల్ ఐ గో సార్ అంది. ఇప్పుడే కదా వచ్చావు. ఎందుకంత తొందర అని తన ప్రెజెన్స్ మిస్ అవ్వటం ఇష్టం లేక అన్నాడు. బాస్ నేనిక్కడ ఎంప్లాయీని. ఎక్కువసేపు ఉంటే రూమర్స్ వస్తాయి అని అతను చెప్పిన వర్డ్‌ని రిపీట్ చేసింది. నా మాటలే నాకు శత్రువులయ్యాయా? హతవిధి! పొరపాటున కూడా నోరు జారకూడదు. ఇప్పుడు తప్పదు. ఉండు అంటే గుడ్ ఇంప్రెషన్ అంతా పోతుంది. అంతరాత్మకి క్లాస్ పీకి ఇతికని వెళ్ళమని చెప్పాడు. అతనిలో కలిగిన ఫీలింగ్ అర్థం చేసుకునే కెపాసిటీ ఉన్న ఒకసారి దెబ్బతిన్న మనసు తనువు ఇంకో థాట్‌కి స్థానం ఇవ్వలేదు. ఆమె బ్యాక్ స్టెప్ వేయగానే డోర్ ఓపెన్ అయింది. హుందాగా నడిచి వస్తున్న ఆమె. కళ్ళు కదపని బాస్‌ని క్షణకాలం చూసి ఈవిడే ఫ్యూచర్ లేడీ బాస్ అనుకున్నాడు మేనేజర్. అతనెవరో తెలియక మేనేజర్ రూమ్ ఎక్కడ అంది. పద అని అండి తగిలించాడు సేఫ్టీ కోసం. తనెవరో చెప్పి జాయిన్ ఆర్డర్ పైన సైన్ చేసి నీ టీంకి పరిచయం చేస్తాను అంటూ తీసుకెళ్లాడు. అక్కడి వాతావరణం చూడగానే తన జీవిత గమ్యం, లక్ష్యం, ఊపిరి, ఆశ అదేనని అనిపించేలా ఆ ఫ్లోర్ ప్రతిబింబిస్తుంది. 10-15 మెంబర్స్ దాకా ఉన్నారు. అందరికీ పరిచయం చేశాడు. ఫ్యాషన్ వింగ్ టీమ్ లీడ్ జంట్ ఈతికను చూడగానే ఇంప్రెస్ అయ్యాడు. స్పార్కిల్ ఫైండ్ చేసి. అతనిలోని తేడా జూనియర్స్‌కి కడుపు మంటగా మారింది. దాదాపుగా అందరూ లేడీస్. ఒకరిద్దరు జెంట్స్ తప్ప. అతనిపై క్రష్ ఉన్న వాళ్ళు కోపంగా, ఏ భావం లేని వాళ్ళు ఇష్టంగా, అటూ ఇటూ సందిగ్ధంలో ఉండేవాళ్ళు మొహమాటంగా పలకరించారు. అతనిలో ఒక గుడ్ క్వాలిటీ ఉంది. ఎంత తనకి నచ్చినా వర్క్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వడు. సిన్సియారిటీకి మారుపేరు. అతని పేరు కూడా అతనికి తగ్గట్టుగానే ఉంది. వివేక్. ఒకరి ఫేస్ ఎక్స్‌ప్రెషన్‌ని అంచనా వేస్తూ, ఎవరి ఫీలింగ్స్‌ని బట్టి వాళ్లకు రిప్లై ఇచ్చింది. మేనేజర్ వెళ్ళాక, ఇతిక 1 వీక్‌లో ఫ్యాషన్ షో ఉంది. ఎవరి ప్రమేయం లేకుండా డ్రెస్ డిజైన్ చేయాలి. నీకు టెస్ట్ లాంటిది. ఇందులో విన్ అయితే నా టీంకి తీసుకుంటా. లేకుంటే బ్యాక్ టు పెవిలియన్ అని నిర్మొహమాటంగా చెప్పాడు. అతని సీరియస్‌కి తన కాన్ఫిడెంట్‌కి జత చేసి ఓకే సార్ అంది. డోంట్ కాల్ సార్. జస్ట్ కాల్ మీ వివేక్. ఈరోజు నీకు వర్క్ ఇవ్వటం లేదు. అబ్జర్వ్ చెయ్యి అన్నాడు. ఓకే సార్ అనబోయి వివేక్ అంది. గుడ్. బ్యాక్ టు వర్క్ అని టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. అతను వర్క్లో లీనమైతే లేడీస్ చూపులు ఆమె నుండి అతని వైపుకు తిరిగాయి. వర్క్ దగ్గర నుండి చూసి సార్‌లో చాలా టాలెంట్ ఉంది. ఇతని దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని డీప్‌గా అబ్జర్వ్ చేస్తుంది. మొత్తానికి ఇతిక ఫస్ట్ డే కొంచెం తియ్యగా, కొంచెం కారంగా గడిచింది. ఇతికతో లంచ్ చేయాలనున్న తన రూల్‌ని తనే బ్రేక్ చేయలేక మధ్యలో పనున్నట్టు వెళ్ళాడు శిశిర్. అతన్ని చూసి కూడా వివేక్ తన వర్క్‌పై నుండి దృష్టి మార్చలేదు. అదే అతనిలో ఉన్న స్పెషాలిటీ. పనిలో ఉంటే దేవుడు దిగొచ్చినా రెస్పాండ్ అవ్వడు. అందుకే శిశిర్ అతన్ని కదిలించకుండా జూనియర్‌తో ఫ్యాషన్ వీక్ సంగతి అడిగి ఇతకని దూరం నుండి చూసి వెళ్ళాడు. హ్యాపీగా ఫస్ట్ డే కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తుండగా పిన్ని కోసం షాపింగ్ చేసింది. అక్కడ ఎత్నిక్ పేరెంట్స్ కనిపించి మూడ్ ఆఫ్ అయింది. వాళ్ళని ఫోటోలో తప్ప రియల్‌గా చూడలేదు. ఆనే కంటే చూడనివ్వలేదు అనేది కరెక్ట్. ఉత్సాహమంతా నీరు కారటంతో ఏవో కొనేసింది. పిన్నికి, ధరణికి తెచ్చినవి వేస్తుంటే ఎందుకంటూనే తీసుకొని చూసుకున్నారు. బాగానే ఉన్నాయి అనుకొని తృప్తి పడ్డారు. అమ్మాయి ఒకటి అడుగుతాను. ఏమనుకోవుగా అంటూనే అంగీకారం లేకుండానే అడిగేసింది. నీ చదువుకు డబ్బెక్కడిది? చాలా డబ్బు కావాలిగా. పొలాలు, ఇల్లు అమ్మలేదు అని ఆరాలు మొదలుపెట్టింది. ఆ మాటకి పొరబోయింది ఇతికకి. మంచినీళ్లు తాగిస్తూ డబ్బెక్కడిది అని రిపీట్ చేసింది. ఒక్కసారి గతం కళ్ళ ముందుకొచ్చిన దాన్ని తరిమేసి స్కాలర్‌షిప్ పిన్ని అంది. అదెంత నిజమో తెలుసుకునే లోకజ్ఞానం లేక ఇద్దరూ ఓహో అన్నారు. అలసిన శరీరం, మనసును విశ్రాంతి కోరుకుంటుంటే కొత్త ప్రదేశంలో నిద్ర పట్టని పరిస్థితిని కూడా దాటేసి చాలా అంటే చాలా ప్రశాంతంగా పడుకుంది. మధ్యరాత్రిలో తన ఒంటి మీద ఏదో పాకుతున్నట్టు అనిపించి కళ్ళు తెరిచింది. కాళ్ళ దగ్గర ఆకారం కనిపించి గట్టిగా అరిచి బెడ్ దిగి లైట్ వేసింది. రూమ్‌లో ఎవరూ లేరు. మంచం కింద అంతా చెక్ చేసి డోర్ లాక్ చేసింది. ఒకటికి 10 సార్లు చెక్ చేసింది. పడుకున్న కలత, నిద్ర తప్ప గాఢ నిద్ర దరిచేరలేదు. ఇటిక గదిలో లైట్ ఆగేదాకా మూలలను నక్కిన ధరణి అసలు నీకు బుద్ధుందా? రాగానే మొదలుపెట్టావు. కాస్త ఓపిక పట్టాలి. అది మన దారిలోకి రావాలంటే
టైం పడుతుంది. అంతా అమ్మ చూసుకుంటానందిగా. ఈ ఉబలాటం ఆవేశం తగ్గించుకో. మన చేతికి చిక్కాక పారిపోదులే. దాని రెక్కలు కత్తిరించి పంజరంలో చిలుకని చేద్దాం. మన అవసరం తీరేదాకా అని తల్లి గది దాటుకొని అతన్ని తన గదికి తీసుకుని వెళ్ళింది. ఆ తర్వాత కట్ చేస్తే నిద్ర పట్టక పెందలాడే లేచి ఆఫీస్కి వెళ్ళింది. వివేక్ ఇచ్చిన టాస్క్ పూర్తి చేయాలని. చాలా సీరియస్గా డిజైన్ అవుట్లుక్ కోసం కాన్సన్ట్రేట్ చేసింది. చుట్టూ ఏం జరుగుతుందో గమనించినంతగా. ఒక్కొక్కరిగా రావటం ఇతికాని చూసి ఇంత ఎర్లీగా వచ్చిందే అనుకుని గ్రూప్స్గా డివైడ్ అయ్యి గుసగుసలు మొదలుపెట్టారు. టెన్షన్గా వచ్చిన వివేక్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేసరికి విష్ చేసి గప్చుప్గా ఎవరి వర్క్కి వాళ్ళు వెళ్ళారు. తన మాటకి రెస్పాండ్ అవ్వని ఇతికని చేసే వర్క్ని ఒక లుక్ వేసి తన డెస్క్ దగ్గరికి వెళ్ళాడు. ఉదయమనగా మొదలుపెట్టిన ఇతిక లంచ్ టైం అయినా వర్క్లో మునిగితే తనని ఎవరూ డిస్టర్బ్ చేయొద్దని వివేక్ అల్టిమేట్ జారీ చేసి లంచ్ అండ్ మీటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి ఫైనల్ టచ్అప్ ఇచ్చి రీచెక్ చేసుకుంటుంది. వివేక్ హౌ ఈజ్ ఇట్ అని వెనక్కి జరిగితే ఆ గ్యాప్ వివేక్ కవర్ చేశాడు. ప్రతిదీ పట్టి పట్టి చూస్తుంటే పెన్సిల్ నోట్లో పెట్టుకొని టెన్షన్తో కొరికేసింది. అన్ని గంటలు కష్టపడిన దానికి ఎలాంటి రిజల్ట్ వస్తుందోనని. 5 నిమిషాలు 5 యుగాలుగా గడిచాక నాట్ బ్యాడ్ అనే మాట సింపుల్గా చెప్పి మార్కర్తో కొన్ని మార్కులు చేశాడు. నాట్ బ్యాడ్ అనగానే ఉసురుమన్న ప్రాణం. తిండి తినక గంటలు గంటలు కాలు కదపకుండా పడిన కష్టానికి అతను గుడ్ అంటే బావుండు అని మనసులో సాధిస్తుంటే అతను చేసిన చిన్న చిన్న మార్పులతో అవుట్పుట్ లుక్ టోటల్గా మారిపోవటం వివేక్ పనితనానికి ఇతిక ఇంప్రెస్ అయ్యేలా చేసింది. నీ ఎఫర్ట్ పెట్టి క్రియేట్ చేశావు. వెరీ నైస్. నాట్ యువర్ డిజైన్, యువర్ వర్క్. కీప్ ఇట్ అప్ అని ఫ్రెండ్లీగా భుజం తట్టాడు. దానికి అక్కడున్న మోడర్న్ పాపుల గుండెల్లో అగ్నిపర్వతం బద్దలైతే అతని టచ్ని బ్యాడ్ ఫీల్ ఇవ్వక దూరం జరగలేదు ఇతిక. చాలా కష్టపడ్డావు, యూ కెన్ లీవ్ అని వరం ఇచ్చాడు. దానికి డిజైనర్ పాపల మనసు కోపంతో బుసలు కొట్టాయి. 1 అవర్ పర్మిషన్ అడిగినా నో అనేవాడు ఏకంగా హాఫ్ డే లీవ్, అది కూడా ఫ్రెషర్, న్యూ జాయినింగ్కి అని కత్తులు నూరారు. వాళ్ళ సెగలు ఈతికని సోకముందే వివేక్కి బాయ్ చెప్పింది. వాట్ అన్న ఒక్క మాటతో బ్యాక్ టు వర్క్ అందరూ. చిన్న మాట, విజయం మనసుకు కలిగించే హాయి. ఎన్ని ఋషులుగా కాదు కాదు సంవత్సరాలుగా ఏ సంతోషం ఆనందం లేకుండా బండబారిన మనసుకి చిన్న గెలుపు చాలా సంతృప్తినిచ్చింది. కొంచెం నా సంగతి చూడమ్మా అని పేవులు బేరమనేదాకా ఆకలి గుర్తులేదు. క్యాంటీన్ వైపు నడిచింది ఆత్మరాముడిని శాంతింపచేయటానికి. ఎక్కడో కనుక్కుంటూ వెళ్తుంటే శిశిర్ మాటతో అడుగు పడక పక్కకి చూసింది. హౌ ఈజ్ వితిక పర్ఫార్మెన్స్? నైస్ సార్. కొంచెం కష్టపడితే షైన్ అవుతుంది. టాలెంటెడ్ గర్ల్ అని కితాబిచ్చాడు. తన గురించి వివేక్ చెప్తుంటే కళ్ళు నోరు అన్ని విశాలంగా మారాయి. చిన్న వర్డ్తో మనసుకు బాధ పెట్టిన వివేక్ బాస్ దగ్గర మెచ్చుకోవటం అతనిపై గుడ్ ఇంప్రెషన్ ఇచ్చింది. ఎంత బాగా చేసినా చదివినా మెచ్చుకోని తండ్రిని నిలదీస్తే మెప్పుదల అనేది నేర్చుకున్న విధంగా ఉండాలి కానీ పొగరు తలకెక్కేలా ఉండకూడదని తండ్రి చెప్పిన మాటలు అక్షరాల ఆచరణ రూపంలో పెట్టిన అతనిపై సాఫ్ట్ ఫీలింగ్ కలిగించింది. ఆర్డర్ ఇస్తుండగా 1 మోర్ అన్న మాటకి తలెత్తి చిరునవ్వుతో గుడ్ ఈవినింగ్ అని విష్ చేస్తే నో నీడ్, నేను బాస్ కాదు, ఫ్రెండ్గా వచ్చా అన్నాడు శిశిర్. అర్థమైంది అని చిన్న నవ్వుతో తల పంకించి ఇంకేం మాటలు లేక సైలెంట్ అయింది. ఎన్నో మాట్లాడాలని ఉన్న గొంతు దాటి రాక ఎలా మొదలు పెట్టాలో తెలియక టెన్షన్ అవుతూ దిక్కులు చూస్తూ సైలెంట్ మోడ్లో ఉన్న ఫోన్ రింగ్తో పెదవులపై స్మైల్ చేరి రేపు మా ఇంటికి రావాలి అన్నాడు. అతని ముందు కప్పు పెడుతూ ఎందుకన్నట్టు బ్లాంక్ ఫేస్ పెట్టింది. అమ్మ పుట్టినరోజు అన్నాడు. కుదిరితే వస్తాను అన్నాక ఇద్దరి మధ్య భయంకరమైన మౌనం. దాన్ని బ్రేక్ చేయాలని ఎవరూ అనుకోలా. బాయ్ శిశిర్ అని వెళ్ళిపోయాక తనున్నంతసేపు నోరు పెగలదు అని అంతరాత్మ చివాట్లకు బదులు చెప్పలేదు. ఎప్పుడు చెప్తాడో ఏమో, అసలు ఆ రోజు వస్తుందా? ఆ తర్వాత కట్ చేస్తే బెల్ కొట్టబోతూ బుజ్జి పిల్లి పిల్ల కనిపించి దాని వెళ్ళకే వెళ్ళింది ఇతిక. ఓపెన్ ఏరియా అంతా తిప్పుతూ ఒకచోటు చెక్కింది. ముద్దు చేస్తూ ఉండగా ధరణి పిన్ని మాటలు వినబడి అటువైపు అడుగులు వేసింది. ఇతిక వచ్చేది ఎప్పుడో అనుకుంటూ తల్లి కూతుర్లు ప్లాన్ వేసుకుంటున్నారు కిచెన్లో. తెచ్చావా? హా అంటూ ఏదో చేతిలో పెట్టింది. చేసిన వంటలో కలుపుతూ పనిచేస్తుందా అని అడిగింది. బ్రహ్మాండంగా. నేను పబ్బుకి వెళ్ళానంటే నాన్న లేవకుండా ఇదేగా ఇచ్చేది, తెల్లారిదాకా లేవదు అంది.
నాకు తెలియకుండా ఎలానే అని సీరియస్ అయితే మజ్జిగలో అని నాలుక ఖర్చుకుంది. అంటే అప్పుడప్పుడు నాకు కూడా కదా అని మెలిపెట్టింది. సారీ సారీ నా బంగారు తల్లివి కదూ క్షమించేసేయ్. నా సంగతెందుకులే దాని సంగతి చూడు అంటుంది. దానికోసమే కదా ఈ తిప్పలన్నీ. అది రాగానే నటించాలి. ఇది పెట్టాలి. అది మత్తులోకి వెళ్ళగానే నీ పని మొదలు. హబ్బబ్బా! ఎంత మంచిదానివే. అలా చెప్తే ఇలా అల్లుకుపోతావు అని ముద్దులు పెట్టేసింది. ఏం చేయబోతున్నారో అర్థం కాక వాళ్ళ స్వభావం తెలిసి ఇంట్లోకి వెళ్లకుండా బయటికి నడిచింది ఈతిక. వాక్ చేసుకుంటూ దగ్గరలో ఉన్న పార్కులోకి వెళ్ళింది. ఏం చేయాలో ఆలోచిస్తూ చల్లటి గాలి వేడెక్కిన మెదడుని చల్లబరిచి కళ్ళు మూసుకుంది. వెచ్చటి చేతుల స్పర్శకి కళ్ళు తెరిచింది. మసాజ్ చేసింది ఎవరని. టక్కున కళ్ళు తెరిచింది. ఎవరూ లేరు. వెనక గుబురు పొదల ఆకులు కదిలినట్టు అనిపించి సెర్చ్ చేసే లోపల ఫోన్ కుయ్యు ముయ్యమని కొట్టుకుంది. పీక నొక్కితే వెంటనే కొట్టుకుంది. ఏ అడ్డగాడిదా అనుకుంటే నిజంగానే గాడిదే. ధరణి కాలింగ్కి. ఇప్పుడు దీంతో మాట్లాడాలా? మూడు ఖరాబ్ అవ్వటమే అని ఫోన్ ఆఫ్ చేయబోతూ పొరపాటున గ్రీన్ సింబల్ టచ్ చేసింది. తప్పనిసరిగా హలో అంది. అమ్మాయి ఎక్కడున్నావు అని ధరణి ఫోన్లో కాంతం గొంతు వినిపించింది. పిన్నికి ప్రేమ కారిపోతుందే అని వెటకారంగా అనుకుని ఆఫీస్లో అని అబద్ధం చెప్పింది. ఇంతసేపు ఉన్నావు? చాలా లేట్ అయింది. ఎప్పుడొస్తావు అని తీయగా తేనె పలుకులు పలికింది. వస్తున్నా పిన్ని ఇంకో అరగంటలో అని కట్ చేసేసింది. దీనికి గోరోజనం ఎక్కువైంది. ఇంటికి రావే నీ పొగరనిచి నా కాళ్ళ దగ్గర పడేసుకుంటా అని పొగరిగా డైనింగ్ పై ఉన్న డిషెస్ చూసి నవ్వుకుంది. ఈతిక పొదల వెనక చుట్టుపక్కల చూసింది. ఆ స్పర్శ నిజమా కాదనే సందిగ్ధంలో పడింది. కానీ తను ఫీల్ అయింది మాత్రం నిజం. అది కలనా వాస్తవమా అనేది ప్రశ్నగా మిగిలింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.